ఎస్ఐ టు ఎగ్జామినేషన్ అది తెలుగు పేపర్ ఇది 9th క్లాస్ తెలుగు పేపర్ ఇది క్లియర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 20x1 = 20 మార్క్స్ అని చెప్పి జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామర్కి ప్రిపరేషన్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ వ్యూ ఫస్ట్ రౌండ్ వచ్చి 20x1 = 20 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. 1 మార్క్ కొంచెం బిట్స్ అని ఫాలో చేస్తున్నాడు. అది తెలుగు పేపర్లో క్లియర్ చెక్ చేసి 9th క్లాస్ ఎస్ఐ టు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి, ఫాలోఅప్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ వరకు ఒకటి నుంచి చెక్ చేసుకోండి. మెయిన్ క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ చెక్ చేసుకోండి. బిట్స్ అని ప్రతి క్వశ్చన్ బిట్స్ అని ఫాలో చేసుకోండి. క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ వర్డ్స్ అని చెక్ చేసుకుని ఎగ్జామర్కి ప్రిపరేషన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని వచ్చిన క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన క్వశ్చన్ బిట్స్ అనేది ఫాలో చేసుకోండి. అదే క్వశ్చన్స్ ఫాలో చేసుకుంటే 20 బిట్స్ ఈజీ కవర్ చేసుకోవచ్చు. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోవచ్చు. అది మన గ్రామర్ పార్ట్ అనేది కంపల్సరీగా తెలుగు గ్రామర్ పార్ట్ కంపల్సరీగా ఒకటి నుంచి చెక్ చేసుకోండి, కవర్ చేసుకోండి. ఎగ్జామర్కి కంపల్సరీగా సంధి పేరు సంధి పేరు గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేస్తున్నాడు. మనకి ఏమేమి క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేస్తున్నాడు క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి మనకి లఘు గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ఏ సమాజం సంబంధించింది ఈ సంధి సంబంధించింది మనకు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫాలోఅప్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. పారాగ్రాఫ్ ప్రకారంగా క్వశ్చన్స్ బిట్స్ అని ఫాలోఅప్ చేస్తున్నాడు. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎగ్జామర్కి మన కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి యాజ్ క్వశ్చన్ పేపర్ ఫాలోఅప్ చేసుకోవడానికి క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామ్స్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. 4 to 8 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతుంది. మన 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చెక్ చేసుకోండి. ఎగ్జామర్కి 2 మార్క్స్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ మన సెక్షన్ బిలో వచ్చేసరికి మనం యూజ్ చేసే పర్పస్లో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి వచ్చేసరికి అలంకారం ఇవ్వడం జరుగుతుంది. మనకు లఘు గురు గురించి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ సమాసన వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పద్యం నుంచి పద్యం ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనం ఫాలో చేసుకున్న క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్ బిట్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ కంపల్సరీగా ఒకటి నుంచి చెక్ చేసుకోండి ఎగ్జామర్కి. నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ ఫాలో చేస్తున్నాడు మనకి యూజ్ చేసే పర్పస్లో. నెక్స్ట్ అదర్వైజ్ మనకి యూజ్ చేసే పర్పస్లో కంపల్సరీగా చెక్ చేసుకున్న వర్డ్స్ ఆన్సర్లు మనకి క్లియర్గా పాయింట్ ఆఫ్ పర్పస్కి 1 to 4 = 4 మార్క్స్ అని చెప్పి 27 రామని ఇవ్వడం జరుగుతుంది. ఉపవాచకం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4 into 8 = 32 మార్క్స్ అని చెప్పి 8 మార్క్ క్వశ్చన్ ఇవ్వడుతుంది. 8 మార్క్ క్వశ్చన్ చాయిస్ అని ఇవ్వడం జరుగుతుంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా క్వశ్చన్ పేపర్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అని యూజ్ చేసే పర్పస్లో ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా నేను రీచ్ చేసే పర్పస్లో క్వశ్చన్ పేపర్ కంపల్సరీగా రీచ్ అవుతుంది. యాజ్ ఎ పేపర్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది ఫాలో చేసుకోవడానికి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.